గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. వెల్కమ్ టు KGH అకాడమీ. ఇక్కడ రీజనింగ్ పార్ట్ సబ్ ఇన్స్పెక్టర్స్ గాను నేను అనగా ఇసాక్ సార్ని గత 20 సంవత్సరాల నుంచి కాంపిటేటివ్ ఫీల్డ్లో బోధిస్తున్నాను. వేరే వేరే ఇన్స్టిట్యూట్లలో బోధిస్తున్నాను. అలాగే ఆర్యభట్ట ఇన్స్టిట్యూట్, ఆర్సిరెడ్డి, ఆ తర్వాత డ్రీమ్స్ ఇక్కడ బోధించేవాడిని. కానీ ఇప్పుడు ఈ క్లాసెస్ SI క్లాసెస్కి గాను KGH అకాడమీలో బోధించడానికి నేను ఈరోజు క్లాస్ అనాలిసిస్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇందులో భాగంగా మనకు పేపర్ 2 అంటాం. పేపర్ 2 SIకి గాను పేపర్ 2 అంటాం. సబ్ ఇన్స్పెక్టర్కి గాను SIకి గాను మనకు 200 మార్క్స్ పేపర్ ఒకటి ఉంటుంది. 200 మార్క్స్. ఈ 200 మార్క్స్ పేపర్లో ఇది ఇన్ని భాగాలుగా విడిపోతుంది. 1 2 3 4. ఒకటేమో అరిథమెటిక్ పార్ట్గా విడిపోతుంది, రెండవదేమో రీజనింగ్ పార్ట్ అంటాం, మూడవదేమో ఇంటర్ప్రిటేషన్ అంటాం. డాటా ఇంటర్ప్రిటేషన్ అంటాం. అలాగే ఇంకొక పార్ట్ మనం చెప్పుకోవచ్చు ప్యూర్ మ్యాథ్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్యూర్ మ్యాథ్స్ అని కూడా. ఓకేనా? ఆస్పిరెంట్స్ మీరు కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా చూడండి. ఈ అర్థమెటిక్ పార్ట్లో నుంచి దాదాపుగా మనకు 90 నుంచి ఒక 95 క్వశ్చన్స్ వరకు ఇది డామినేట్ చేస్తుంది. రీజనింగ్ పార్ట్లో దాదాపుగా ఒక 85 నుంచి ఒక 86 క్వశ్చన్స్, లేదా దీన్ని మనం తగ్గించుకోవచ్చు ఒక 80 నుంచి 85 క్వశ్చన్స్ వరకు. ఆ తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్లో ఒక 5 నుంచి 6 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత వచ్చేది ప్యూర్ మ్యాథ్స్. ఈ మధ్య కాలంలో ఒకవేళ ఏపీ వాళ్ళు ప్రిపరేషన్ చేస్తే ప్యూర్ మ్యాథ్స్లో డామినేట్ చేస్తుంది. దాదాపుగా ప్యూర్ మ్యాథ్స్లో ఒక 6 నుంచి 10 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ప్యూర్ మ్యాథ్స్ అంటే ట్రిగ్నామెట్రీ అనో, లేకపోతే ప్యూర్ మ్యాథ్స్ అంటే బైనామియల్ థీరం అనో, లేకపోతే శ్రేణులు అనో కాదండి. ప్యూర్ మ్యాథ్స్లో మనకు సంఖ్యా వ్యవస్థ అంటాం, నంబర్ సిస్టమ్. ఏదైతే SSCని ఫాలో అవుతున్నాడు వీడు, SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో దీన్ని తను ఫాలో అవుతున్నాడు. కాబట్టి SSCని మనం దృష్టిలో పెట్టుకొని ఆ క్లాసెస్ చదవడం, అట్లాగే దాన్ని ప్లాన్ చేసుకోవాలి. మీరు ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు కూడా స్పెసిఫిక్గా ఏపీ వాళ్ళు, TS వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో మెల్లిగా దీంట్లోకి ప్లాన్ చేస్తున్నారు. సో మీ ప్రిపరేషన్ అంతా కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ని, SSCని బేస్ చేసుకొని ప్రిపరేషన్ చేసుకోండి. ఆ ప్రీవియస్ పేపర్స్, ఆ మోడల్స్ పట్టుకొని వెళ్ళండి. ఎందుకు అంటే ప్యూర్ మ్యాథ్స్ మొత్తం దీంట్లోకి డంప్ అవుతుంది. ప్యూర్ మ్యాథ్స్లో ఏం అడుగుతున్నాడు? వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ అడుగుతున్నాడు, నంబర్ ఆఫ్ జీరోస్ అడుగుతున్నాడు, ఫ్యాక్టోరియల్ పరంగా అడుగుతున్నాడు, ఆ తర్వాత కారణాంకాల సంఖ్య గురించి అడుగుతున్నాడు. ప్రతి క్వశ్చన్ దీంట్లో ఒక్కొక్క క్వశ్చన్ని దీంట్లో వీడు ఇన్సర్ట్ చేసుకుంటూ మనల్ని అడుగుతూ ఉన్నాడు. సో కేర్ఫుల్గా ఉండాలి. నేను ఇక్కడ డీల్ చేసేది రీజనింగ్ పర్ఫెక్ట్గా నాన్ మ్యాథ్స్ కానీ మ్యాథ్స్ కానీ 100% మార్క్స్ ఇక్కడ మీరు గెయిన్ చేయవచ్చు. కాకపోతే మనం కొద్ది కాన్సన్ట్రేట్ చేయాలి, జాగ్రత్తగా దీన్ని ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఓకే, ఒకసారి చూడండి. మనకు ఈ రీజనింగ్ పార్ట్లో మనకున్నటువంటి అంశాలను నేను ఒకసారి మీ ముందుకు రాస్తాను. ఒకసారి రాసిన తర్వాత అనాలిసిస్ చేస్తాను. ఈరోజు అనాలిసిస్ చేస్తాను, తర్వాత క్లాసెస్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. మొట్టమొదటిది మనం ఏం చేయొచ్చు అంటే పోలిక పరీక్ష అంటాం. పోలిక పరీక్ష దీన్ని ఇంగ్లీష్లో అయితే అనాలజీ అంటాం. ఆ తర్వాత రెండవది భిన్న పరీక్ష అంటాం. ఆ తర్వాత భిన్న పరీక్ష దీంట్లో క్లాసిఫికేషన్ లేదా ఆడ్ మ్యాన్ అవుట్ అంటాం. ఆ తర్వాత వచ్చేది కోడింగ్, డికోడింగ్. ఆ తర్వాత వచ్చేది శ్రేణులు, సిరీస్ అంటాం. ఓకేనా? ఆ తర్వాత వచ్చేది నెక్స్ట్ది మనకు కావాల్సింది బ్లడ్ రిలేషన్, రక్త సంబంధాలు. ఆ తర్వాత కావాల్సింది డైరెక్షన్స్ అంటాం, దిశలు, డైరెక్షన్స్. ఆ తర్వాత 7వ టాపిక్ ఏం చేయొచ్చు, డైరెక్షన్స్ తర్వాత సీటింగ్ అరేంజ్మెంట్ అని చెప్పొచ్చు, సీటింగ్ అరేంజ్మెంట్. ఆ తర్వాత నెక్స్ట్ది మనము పజిల్స్ కూడా నేర్చుకోవాలి. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది 9వది పజిల్స్. తర్వాత మనం ఏం చేసుకోవచ్చు, నెక్స్ట్ నేర్వాల్సింది ర్యాంకింగ్. దీన్ని మొత్తం అనాలిసిస్ చేస్తాను. ఆ తర్వాత వచ్చేది నెక్స్ట్ది మనకు 10th టాపిక్ ర్యాంకింగ్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది వెన్ డయాగ్రామ్స్ అంటాం.
వెన్ డయాగ్రామ్స్. వెన్ డయాగ్రామ్స్ అన్నా వెన్ చిత్రాలు అన్నా రెండు ఒకటే. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో నార్మల్ వెన్ డయాగ్రామ్ అంటాం, రెండవదేమో లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అంటాం. లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అంటాం. లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అంటే తార్కిక చిత్రాలు అంటాం. తార్కిక చిత్రాలు వచ్చి తెలుగులో. ఆ తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది పాచికలు అంటాం. పాచికలు అంటాం, డైస్ అంటాం. ఆ తర్వాత వచ్చేది 13వది పాచికల తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది ఆ తర్వాత గడియారాలు. గడియారాలు అంటాం. నెక్స్ట్ వచ్చేది దీని తర్వాత గడియారాల తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది క్యాలెండర్ అంటాం. ఆ తర్వాత క్యాలెండర్ తర్వాత మిస్సింగ్ నంబర్ అంటాం. మిస్సింగ్ నంబర్ అంటే తప్పిపోయిన సంఖ్యను కనుగొనుట. ఆ తర్వాత పటాల సంఖ్యను లెక్కించుట అంటాం. పటాల సంఖ్య, కౌంటింగ్ ద డయాగ్రామ్స్ అంటాం. ఆ తర్వాత 17ది పటాల సంఖ్య అయిపోయిన తర్వాత ఘనాలు దీర్ఘఘనాల కోత. ఘనాలు దీర్ఘఘనాల కోత. దీర్ఘఘనాల కోత అంటాం. కట్టింగ్ ఆఫ్ క్యూబ్స్ అండ్ క్యూబాయిడ్స్ అంటాం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది 18వ టాపిక్ ఘనాలు దీర్ఘఘనాల తర్వాత పటాల సంఖ్య, ఘనాలు దీర్ఘఘనాలు అయిపోతే ఇక్కడి వరకు నార్మల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే జనరల్ రీజనింగ్ పార్ట్ అయిపోయింది అనుకుంటాం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది లాజికల్ రీజనింగ్ లేదా క్రిటికల్ కాదు కానీ లాజికల్ రీజనింగ్ అంటాం. అందులో మొదటిది 18 ప్రకటనలు తీర్మానాలు అంటాం. దీన్నే ఇంగ్లీష్లో సెలాయిజం అంటాం, తీర్మానాలు. ఆ తర్వాత ప్రకటనలు తీర్మానాల తర్వాత ప్రకటనలు ఊహలు నేర్చుకుంటాం. ఆ తర్వాత వచ్చేది ప్రకటనలు వాదనలు అంటాం, ఆర్గ్యుమెంట్స్. ఆ తర్వాత 21 మనం ఏం చేస్తాం ఊహలు వాదనల తర్వాత నెక్స్ట్ మనం నేర్చుకునేది ఇన్ఈక్వాలిటీస్ అంటాం. ఇన్ఈక్వాలిటీస్ ఈ మధ్య ఇవి డామినేట్ చేస్తున్నాయి. ఇన్ఈక్వాలిటీస్ ఇదొకటి రెండు డామినేట్ చేస్తున్నాయి. ఇన్ఈక్వాలిటీస్ అంటాం అంటే అసమానత్వపు గుర్తులు అంటాం. ఓకేనా? నేను ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి కొన్ని బిట్స్ నేను చెప్తుంటాను. ఎట్లా ఉంటాయి క్వశ్చన్స్, ఎలా ఫ్రేమ్ అవుతాయి, ఎలా వీటిని మనం ప్లాన్ చేసుకోవాలి మనం చూద్దాం. ఓకేనా? ఇన్ఈక్వాలిటీ అయిపోయిన తర్వాత ఇంకొకటి ఇన్పుట్ అవుట్పుట్ అంటాం. ఈ రెండు మనం చూసుకుంటాం. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది 23 దీంట్లో నాన్ వర్బల్ నేర్చుకుంటాం. నాన్ వర్బల్. ఓకే, ఇది నాన్ వర్బల్లో సిరీస్ నేర్చుకుంటాం. క్లాసిఫికేషన్ నేర్చుకుంటాం, అనాలజీ నేర్చుకుంటాం, ఎంబెడెడ్ ఫిగర్స్ నేర్చుకుంటాం. అలాగే నెక్స్ట్ది మిర్రర్ ఇమేజెస్ నేర్చుకుంటాం. ఆ తర్వాత వాటర్ ఇమేజెస్ నేర్చుకుంటాం. ఇవన్నీ దీంట్లో వస్తాయి. 24వ టాపిక్ మిస్లేనియస్ అని చెప్పుకుంటాం. ఓకేనా? 24 ఇవి కాకుండా ఏమన్నా మిగిలిపోతే ఇంకేమన్నా మిగతావి ఏదన్నా ఉంటే వాటి పరంగా మనం నేర్చుకుందాం. ఉదాహరణకు కృత్రిమ విలువల సూక్ష్మీకరణ, సింప్లిఫికేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ వాల్యూస్ అంటాం. అట్లాంటిది మనకి ఏదైనా అవసరం అనుకుంటే మనం దాన్ని ప్లాన్ చేసుకుందాం. సరిపోయిందా? సో దట్ పోలిక పరీక్ష, భిన్న పరీక్ష, కోడింగ్ డికోడింగ్ ఇవి మనకున్నటువంటి రీజనింగ్ పార్ట్లో టాపిక్. నీట్గా మనం ప్లాన్ చేసుకుంటే దాదాపుగా 80 నుంచి 85 బిట్లలో 83 బిట్లు, 82 బిట్లు హ్యాపీగా గుంజుకొని రావచ్చు. సరేనా? అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవి మనకు ఇంపార్టెంట్గా కనిపిస్తాయి? వాస్తవానికి అన్ని ఇంపార్టెంటే. ఒక్క బిట్టుతో మనకు ఉద్యోగం అటు ఇటు అవుతుంది కాబట్టి ఎవ్రీథింగ్ వీ షుడ్ లెర్న్. ఓకే, దీంట్లో భాగంగా చూడండి, పోలిక పరీక్ష నుంచి 3 నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి. భిన్న పరీక్షలో నుంచి 3 to 5 క్వశ్చన్స్ వస్తాయి. కోడింగ్ డికోడింగ్ అనేది ఇంపార్టెంట్, ఇదే గుండెకాయ. దీంట్లో నుంచి దాదాపుగా యూ కెన్ ఎక్స్పెక్ట్ నియర్లీ 8 to 14 క్వశ్చన్స్ వస్తాయి కోడింగ్ డికోడింగ్లో నుంచి. కోడింగ్ డికోడింగ్ 5 రకాలు ఉంటుంది కాబట్టి కోడింగ్ డికోడింగ్ ఇంపార్టెంట్. కోడింగ్ డికోడింగ్ ఒకవేళ మనకు వచ్చింది అంటే మొత్తం హాఫ్ ఆఫ్ ద రీజనింగ్ మన చేతిలో ఉన్నట్టే లెక్క. కాబట్టి కోడింగ్ డికోడింగ్ని మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడమే. ఆ తర్వాత సిరీస్, ఆ తర్వాత బ్లడ్ రిలేషన్. సిరీస్లో నుంచి 6 నుంచి 8 క్వశ్చన్స్ వస్తాయి. బ్లడ్ రిలేషన్స్ 2 నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. డైరెక్షన్స్ కూడా 2 నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ కనిపించి దాదాపుగా 10 నుంచి 12 క్వశ్చన్స్ వస్తాయి. ఒకానొక సందర్భంలో 3 క్వశ్చన్స్ అంటే 3 5 15 బిట్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ రెండు కూడా ఇంపార్టెంట్. ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది, టైం కూడా దీనికి ఎక్కువ పడుతుంది. ఆ తర్వాత మనం ర్యాంకింగ్కి వెళ్ళినట్లయితే 1 నుంచి 2 బిట్లు మనం దీంట్లో కొట్టవచ్చు.
ఆ తర్వాత వెన్ డయాగ్రామ్స్, లాజికల్ డయాగ్రామ్స్ ఒకవేళ వీడు అడిగాడు అంటే మాత్రం ఒక 2 నుంచి 3 క్వశ్చన్స్ అడుగుతాడు, లేకపోతే అసలు దీన్ని మూసెత్తాడు. కాకపోతే లాజికల్ అడగట్లేదు కానీ వెన్ టచ్ చేస్తున్నాడు. ప్రతి ఎగ్జామినేషన్లో వెన్ ఒకసారన్నా ఖచ్చితంగా అడుగుతూ ఉన్నాడు. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది పాచికలు. పాచికల్లో 2 క్వశ్చన్స్ నుంచి 3 క్వశ్చన్స్, గడియారాలు, క్యాలెండర్ 2 కలిపి 5 నుంచి 6 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఒకానొక సందర్భంలో 8 క్వశ్చన్స్ కూడా ఈ రెండిట్లో నుంచి అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఓకేనా, గడియారాలలోనేమో ఎర్రర్ టైం అని అడుగుతున్నాడు, క్యాలెండర్లో కూడా వీడు ముందుకు వెనక్కి ముందుకు ఇట్లాంటివి కొన్ని లాజికల్ క్వశ్చన్స్ ఉన్నాయి దట్ వి డీల్. ఆ తర్వాత మిస్సింగ్ క్యారెక్టర్ మీకు అందరు బాగా తెలుసు, తప్పిపోయిన సంఖ్యను కనుక్కోండి అంటున్నాడు. ఇది 1 నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. పటాల సంఖ్యను లెక్కించుట 1 క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఘనాలు, దీర్ఘఘనాలు గతంలో ఎగ్జామినేషన్లో ప్రతిసారి 5 క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి, కానీ కాలక్రమేణా ఇవి తగ్గితూ పోతున్నాయి. కాకపోతే దీంట్లో నుంచి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. మనం ఒక కాన్సెప్ట్, ఒక 2 మార్కులు అనుకొని కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఇప్పుడు ఈ మధ్య కాలం అంతా కూడా ఇదంతా కూడా జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ అనలిటికల్గా తీసుకుంటాం. ఇక్కడ వచ్చేది ఇదంతా కూడా లాజిక్కి సంబంధించింది. లాజికల్ స్టేట్మెంట్స్ లేదా లాజికల్ రీజనింగ్ అంటాం. అందులో భాగంగా మొట్టమొదటిది ప్రకటనలు, తీర్మానాలు అంటే ఇలా ఉంటుంది. సెలాయిజం అంటాం ఇంగ్లీష్లో. కుక్కలన్నీ నక్కలు. మీరు ఏ ఎగ్జామ్ రాసినా, గ్రూప్ 2 రాసినా, విఆర్ఓ రాసినా, గ్రూప్ 4 రాసిన, ఏది రాసినా కూడా ఇవి ఖచ్చితంగా కనిపిస్తున్నాయి, ప్రకటనలు, తీర్మానాలు. ఓకేనా, ఉదాహరణకు కుక్కలన్నీ నక్కలు, నక్కలన్నీ కుక్కలు, అయితే క్రింది వాణిలో ఏది సత్యము అని అడుగుతున్నాడు. 5 క్వశ్చన్స్ అది అడుగుతాడు. ఓకేనా, కంపల్సరీగా ఉంటుంది. అలాగే ప్రకటనలు, ఊహలు, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ అంటాం. అలాగే ప్రకటనలు, వాదనలు. ఈ మధ్యకాలంలో ప్రతిసారి ఎగ్జామినేషన్లో 5 క్వశ్చన్స్ అడిగాడు. 5 అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ ఏది మనము ప్రొబేషనరీ ఏమంటున్నాం, మనం ఎక్సైజ్ కానిస్టేబుల్స్లో కూడా ఈ క్వశ్చన్స్ వచ్చాయి. బాగా అడుగుతున్నాడు, లాజికల్ రీజనింగ్ ఎక్కువ అడుగుతున్నాడు. ఓకే, ఇన్ఈక్వాలిటీస్ అనేది ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ వచ్చేసింది. ఆ తర్వాత ఇన్పుట్ అవుట్పుట్ అడుగుతున్నాడు, నాన్ వర్బల్ అడుగుతున్నాడు, సిరీస్, క్లాసిఫికేషన్, అనాలజీ. ఇందులో మిగతాదంతా ఈ పార్ట్. సో ఇందులో మనం జాగ్రత్తగా ప్రతి పార్ట్ ఇంపార్టెంట్ అండి. మేజర్గా ఏంది అంటే లాజికల్ రీజనింగ్ అందరికీ రాదది, దాంట్లో ట్రిక్కీ ఉంటుంది. ఆ ట్రిక్కీస్ మనం నేర్చుకోవాలి. ఆ ట్రిక్కీస్ నేర్చుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటాం. సరేనా? అయితే ఈరోజు భాగంగా నేను ఈ ఇన్ఈక్వాలిటీస్లో ఎట్లా క్వశ్చన్స్ అడుగుతాడు, అది ఎవ్వరికి టచ్ ఉండదు. మీకు ఎవ్వరికి టచ్ లేని దాన్ని నేను ప్లాన్ చేస్తాను. ఓకే, ఒక 5-6 క్వశ్చన్స్ మనం చూద్దాం. ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏంటి, అసమానత్వపు గుర్తులు లేదా అసమానతలు అంటే ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్ హాల్లో మనల్ని అడిగేటటువంటి క్వశ్చన్స్ ఎలా బేస్ చేసుకొని అడగచ్చు చూద్దాం. ఇన్ఈక్వాలిటీస్లో మనకు కనిపించేది ఏంటి అంటే, ఒకటేమో గ్రేటర్ కనిపిస్తుంది, ఒకటేమో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. ఓకేనా, ఇట్లా మనం తీసుకోవచ్చు. లేదా లెస్సర్ అనుకో, లెస్సర్ దాన్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఈజ్ ఈక్వల్స్ టు అంటాం. ఇవి మనకు కనిపించేటటువంటివి. వీటిని మనం ఏమంటాము అంటే అసమానత్వపు గుర్తులు అంటాం. దీస్ ఆర్ గోయింగ్ టు బి కాల్ యాజ్ ద ఇన్ఈక్వాలిటీస్ అంటాం. దీన్ని బేస్ చేసుకొని మధ్యకాలంలో క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ప్రతి దాంట్లో అడుగుతున్నాడు. పాలిటెక్నిక్ లెక్చరర్ కానీ, ఎస్ఐ కానీ, ఎక్కడికి పోయినా కూడా కొత్త ట్రెండ్ కాబట్టి కొత్త ట్రెండ్ అడుగుతున్నాడు. వీటిని మనం కాన్సన్ట్రేట్ చేయాలి. పాత ఎట్లా వస్తాయి ఇవి నేర్చుకోవాలి. ఓకే, సో ఇందులో భాగంగా ఎలా ఉంటాయి చూడండి. దీనికి ఒక చిన్న ట్రిక్ ఒకటి ఉంటుంది. ఏంటి ఆ ట్రిక్ అంటే, ఈ గ్రేటర్, ఆ తర్వాత గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఆ తర్వాత ఈక్వల్ టు, ఇది ఒక కుటుంబం అంటాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి కాల్ యాజ్ వన్ ఫ్యామిలీ. అలాగే లెస్సర్ దాన్ ఈక్వల్ టు ఇది ఒక ఫ్యామిలీ అంటాం. ఈ 2 ఫ్యామిలీస్, ఇది ఒక కుటుంబం, ఇది ఒక కుటుంబం. ఓకేనా, ఇది ఒక మొదటి కుటుంబం అనుకుంటే, ఇది 2వ కుటుంబం. ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి అస్సలు పడదు. ఓకే, ఈ కుటుంబంలో పెద్ద మనిషి ఎవరు అంటే గ్రేటర్ డామినేట్ చేస్తుంది. ఈ కుటుంబంలో పెద్ద మనిషి ఎవడు అంటే లెస్సర్ దాన్. ఇప్పుడు జాగ్రత్తగా మనం ఈ రెండింటిని పోల్చినట్లయితే టెక్నిక్స్ చూడండి ఎట్లా ఉంటాయి ట్రిక్కీస్.
ఈ రెండింటిని పోలిస్తే ఈ రెండు గుర్తులు వచ్చినప్పుడు ఫలితం బయటికి వచ్చే ఫలితం ఏదొస్తుంది అంటే ఈ రెండిట్లలో సుపీరియర్ ఎవరు, వీడు సుపీరియర్ కాబట్టి వీడు డామినేట్ చేస్తాడు, అంటే వీడు చెప్పిందే నడుస్తుంది, వీడు చెప్పిన మాటనే వినాలి కాబట్టి ఇది బయటికి వస్తుంది. అట్లాగే ఈ రెండిట్లో ఒకవేళ మనకు ఈ రెండు గుర్తులు వచ్చాయనుకోండి, ఒకవేళ ఈ రెండు గుర్తులు వచ్చినప్పుడు ఈ రెండిట్లలో సుపీరియర్ ఎవరు అంటే వీడు సుపీరియర్, వీడు పెద్ద కాబట్టి వీడి మాటే చెల్లుతుంది. కావున ఫలితము లేదా తీర్మానము లేదా కంక్లూజన్లో వచ్చేది డామినేట్ చేసేది ఓన్లీ గ్రేటర్ అంటాం. ఓకే, సిమిలర్గా మూడు గుర్తులు వచ్చినా సరే, మూడు గుర్తులు వస్తే వీడే డామినేట్ చేస్తాడు. ఓకేనా, ఈ రెండు గుర్తులలో డామినేట్ చేసేది వీడు, ఈ మూడు గుర్తులలో డామినేట్ చేసేది వీడే, ఈ రెండు గుర్తులు వచ్చినా డామినేట్ చేసేది వీడే. ఓకేనా, అట్లాగే ఇందులో కూడా అట్లాగే ఈ రెండిట్లలో డామినేట్ చేసేది వీడే, ఈ రెండిట్లలో డామినేట్ చేసేది వీడు, ఈ మూడిట్లలో డామినేట్ చేసేది వీడు. మరి ఈ రెండు ఫ్యామిలీస్కి ఏమైనా ఉంటుందా అంటే ఈ రెండు ఫ్యామిలీస్కి అస్సలు పడదు. దీన్ని మనం ఏమంటామంటే బ్లాక్ కండిషన్ అంటాం. ది బ్లాక్డ్ ఈచ్ అదర్ అంటాం. వాళ్ళు ఆ బ్లాక్ చేసుకుంటారు అని అర్థం. ఓకేనా, అది ఎట్టి పరిస్థితులలో మనం కన్సిడర్ చెయ్యము. ఇది ఇన్ఈక్వాలిటీలో ఉన్నటువంటి పెద్ద లాజిక్. ఫస్ట్ ఇది అర్థమయ్యింది అనుకోండి, మనం బిట్స్ ఈజీగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అందుకే నేను ఇక్కడ రాస్తున్నాను గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఈజ్ ఈక్వల్స్ టు, లెస్సర్ దాన్ ఈక్వల్ టు ఇలా రాశాను. ఓకేనా, ఇప్పుడు నేను చూడండి దీనిపైన క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేస్తాను చూద్దాం. నేను ఒక క్వశ్చన్ రాస్తున్నా. హ్యాస్ గివెన్ లైక్ దిస్: P ఈజ్ గ్రేటర్ దాన్ Q, ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు T, ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ ఇచ్చాడు. ఒక స్టేట్మెంట్ అంటాం దీన్ని, ఒక ప్రకటన అంటాం లేదా ఒక ప్రవచనము అంటాం. ఈ ప్రవచనాన్ని పట్టుకొని వీడు దీని కింద అతలో తీర్మానాలు ఇస్తాడు. తీర్మానాలు ఓకేనా, 4 ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, 1 ఇవ్వచ్చు, వాడు ఏదన్నా అడగచ్చు. తీర్మానాలు, ఈ తీర్మానాలలో మొట్టమొదటిది నంబర్ 1 ఇలా ఇచ్చాడు, P ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు T అన్నాడు. రెండవది Q ఈజ్ గ్రేటర్ దాన్ T అన్నాడు. మూడవ తీర్మానం P ఈజ్ గ్రేటర్ దాన్ S అన్నాడు. నాలుగవ తీర్మానం Q ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు S అన్నాడు. ఐదవ తీర్మానం P ఈజ్ గ్రేటర్ దాన్ T అన్నాడు. ఓకేనా, ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ ఇచ్చాడు, దీని కింద అతలో 5 ఆప్షన్స్ ఉన్నాయి, 5 తీర్మానాలు ఇచ్చాడు. ఈ 5 తీర్మానాలలో ఏది కరెక్ట్, ఏది తప్పు, విచ్ వన్ ఫాలోస్ ఆర్ విచ్ వన్ డజంట్ ఫాలోస్ అంటాం. దీంట్లో ఫాలో అయ్యేది ఏది, ఫాలో కానిదేది మనం గుర్తుపట్టాలి. ఇప్పుడు దిస్ ఈజ్ ద స్టేట్మెంట్ హ్యాస్ గివెన్. ఓకే, మనం ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఫస్ట్ తీర్మానం పట్టుకుంటాం. ఫస్ట్ తీర్మానం ఏ రెండిటికి మధ్య విస్తరించి ఉంది, P అండ్ Tకి మధ్య విస్తరించి ఉంది. ఇదేమో P, ఇదేమో T, ఈ రెండిటికి మధ్య ఇది విస్తరించి ఉంది. ఇప్పుడు చూడండి, ఈ రెండిటికి మధ్య విస్తరించి ఉన్నప్పుడు ఈ రెండిటి మధ్య ఏ సింబల్స్ పరిగణలోకి వచ్చాయి? గ్రేటర్ వచ్చింది, గ్రేటర్ దాన్ ఈక్వల్ వచ్చింది. దీనికి గాను చూడండి, గ్రేటర్ వచ్చింది, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లలో డామినేట్ చేసేటప్పుడు గ్రేటర్ వాల్యూ డామినేట్ చేస్తుంది. కాబట్టి వచ్చేటటువంటి స్టేట్మెంట్ లేదా తీర్మానం PTకి మధ్య ఏ గుర్తు రావాలి? గ్రేటర్ గుర్తు రావాలి. ఇంతే, మొత్తం ఇంతే. 5 మార్కులు మీ చేతిలో ఉంటాయి. జాగ్రత్తగా మనం క్లాసు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 5 బిట్లు మన చేతిలో ఉంటాయి. చాలా ఈజీ అండి. ఓకే, అట్లాగే ఇప్పుడు చూడండి, P ఈజ్ గ్రేటర్ దాన్ S అన్నాడు. P ఈజ్ గ్రేటర్ దాన్ S అన్నాడు అంటే ఈసారి Pకి Sకి మధ్య రిలేషన్, ఇదో Pకి Sకి మధ్య రిలేషన్. అయితే P నుంచి Sకి ప్రయాణం చేయాలి, P నుంచి Sకి ప్రయాణం చేయాలి. అప్పుడు గ్రేటర్ వచ్చింది, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు వచ్చింది, ఈజ్ ఈక్వల్స్ టు వచ్చింది, గ్రేటర్ వచ్చింది, ఆ తర్వాత గ్రేటర్ దాన్ ఈక్వల్ టు వచ్చింది, ఆ తర్వాత ఈజ్ ఈక్వల్స్ టు వచ్చింది. ఇప్పుడు చూడండి, ఈ మూడిట్లో డామినేట్ చేసేది ఎవడు? సుపీరియర్ ఎవడు? సుపీరియర్ గ్రేటర్. కాబట్టి మనకు వచ్చేటటువంటి ఆన్సర్ గ్రేటర్తో వస్తుంది. అనగా Pకి Sకి మధ్య రిలేషన్లో ఏది డామినేట్ చేస్తుంది? P ఈజ్ గ్రేటర్ దాన్ S అంటాం. ఇప్పుడు P ఈజ్ గ్రేటర్ దాన్ S అనేది ఇక్కడ ఉందా? ఉంది. దేర్ ఫోర్ ఇట్ ఫాలోస్. ఓకేనా, నేనేం చేసా? సెకండ్ది చేసా, ఫస్ట్ చేయలే.
ఓకే, ఫస్ట్ మనం ప్లాన్ చేద్దాం. సెకండ్ ఏమొచ్చింది చూడండి, పీ ఈజ్ గ్రేటర్ దాన్ టీ వచ్చింది, పీ ఈజ్ గ్రేటర్ దాన్ టీ వచ్చింది, కానీ ఇక్కడ ఏముంది, క్యూ అండ్ టీ ఉంది. ఓకే, వాట్ వీ హ్యావ్ డన్, మనం ఏం చేసాం, మనము ఫస్ట్ దానికి వెళ్ళి ఒకసారి ప్రయత్నం చేద్దాం. చూడండి, అది ఇక్కడ రాయద్దు, ఇక్కడ రాయాలి. ఇప్పుడు చూడండి, పీకి టీకి మధ్య సంబంధం అన్నాను, విచ్ ఈజ్ గ్రేటర్, రెండవదేమో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఈ రెండిట్లలో డామినేట్ చేసేది గ్రేటర్, కాబట్టి పీ ఈజ్ గ్రేటర్ దాన్ టీ అని రావాలి. ఇది ఇక్కడ ఉందా లేదా, లేదు, పీ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అని ఉంది, కాబట్టి డజంట్ ఫాలోస్. ఓకేనా, ఆ తర్వాత మనం థర్డ్కి వెళ్ళినాం, నో ప్రాబ్లం, ఎటు వెళ్ళినా. ఇప్పుడు సెకండ్ దాంట్లో మనం ప్లాన్ చేస్తే ఏమవుతుంది, క్యూకి టీకి మధ్యలో సంబంధం, ఇది క్యూకి టీకి మధ్యలో సంబంధం, ఈ రెండిటికి మధ్యలో కేవలం గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏ ఉంది, ఇదే రావాలి, అంటే క్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు టీఏ రావాలి, కానీ ఇక్కడ ఉందా, లేదు, కాబట్టి ఇది కూడా పాటించదు. ఇప్పుడు మూడవది పి నుంచి ఎస్ అన్నాం, ఇదో పి నుంచి ఎస్, ఈ మూడు గుర్తులు పరిగణలోకి వచ్చాయి. ఎప్పుడైతే ఈ మూడు గుర్తులు పరిగణలోకి వచ్చాయో ఈ మూడింటిలో సుపీరియర్ ఎవరు, గ్రేటర్, కాబట్టి పి ఈజ్ గ్రేటర్ దాన్ ఎస్. సిమిలర్గా క్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎస్ అని ఇచ్చాడు, అంటే క్యూకి ఎస్కి మధ్య రిలేషన్. ఇప్పుడు చూడండి, ఇదో క్యూ నుంచి ఎస్కి మన ప్రయాణం, క్యూ నుంచి ఎస్కి ప్రయాణంలో ఏవేవి వచ్చినాయి చిహ్నాలు, గ్రేటర్ వచ్చింది, ఆ తర్వాత ఈజ్ ఈక్వల్స్ టు వచ్చింది. ఇప్పుడు ఈ రెండిట్లలో డామినేట్ చేసేది ఏంటి, గ్రేటర్, కాబట్టి క్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఎస్ అనే రిజల్టే వస్తుంది. ఇక్కడ ఈ రిజల్ట్ వచ్చింది, ఇది రెండు మ్యాచ్ అయ్యాయా, అవును, కాబట్టి ఇది ఫాలోస్. సిమిలర్గా పీ ఈజ్ గ్రేటర్ దాన్ టీ అన్నాను. ఇప్పుడు పీ ఈజ్ గ్రేటర్ దాన్ టీలో ఇప్పుడు పీ నుంచి టీకి రిలేషన్ వెళ్ళాలి, పీ నుంచి టీకి రిలేషన్, ఇక్కడ గ్రేటర్, ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, గ్రేటర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఈ రెండిట్లలో డామినేట్ చేసేది గ్రేటర్, కాబట్టి పీ ఈజ్ గ్రేటర్ దాన్ టీ అనే రిజల్ట్ బయటికి వస్తుంది. ఉందా, ఉంది, దేర్ఫోర్ ఆప్షన్ ఈజ్ 5 ఫాలోస్. అనగా ఫస్ట్ది లేదు, సెకండ్ది లేదు, మూడవది ఫాలో అవుతుంది, నాలుగవది అవుతుంది, అలాగే ఐదవది కూడా ఫాలో అవుతుంది ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్కి. చాలా ఈజీ. ఒకటి ఏంటంటే లాజిక్గా తెలివిగా బుర్రబెట్టి నేర్చుకోవాలి, విచ్ విల్ బి వెరీ ఈజీ. ఓకేనా, రైట్. ఇది అయిపోతే నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని దీన్ని మనం ప్లాన్ చేస్తాం. ఓకే, రైట్, విల్ సీ ద సెకండ్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్లో ఎట్లా మనం దీన్ని ప్లాన్ చేయొచ్చో చూద్దాం. ఓకే, రైట్, నౌ కమ్ టు ద సెకండ్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్లో ఇలా ఇచ్చాడు, పి ఈజ్ గ్రేటర్ దాన్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు టీ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎస్ ఇచ్చాడు. ఇచ్చి అందులో తీర్మానాలు ఇచ్చాడు. నంబర్ 1 పి ఈజ్ ఈక్వల్స్ టు టీ ఇచ్చాడు. నంబర్ 2 క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఇచ్చాడు. నంబర్ 3 పి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఇచ్చాడు. నంబర్ 4 టీ ఈజ్ గ్రేటర్ దాన్ ఎస్ ఇచ్చాడు. నంబర్ 5 క్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఆర్ ఇచ్చాడు. ఓకే, ఇందులో మనము ఏది పాటిస్తుంది ఏది పాటించదు అనేది మనం జాగ్రత్తగా ఇందులో ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పి నుంచి టీకి ప్రయాణం, ఇది పి నుంచి టీకి ప్రయాణం. పి నుంచి టీకి ప్రయాణంలో గ్రేటర్ వచ్చింది, ఈజ్ ఈక్వల్స్ టు వచ్చింది, గ్రేటర్ వచ్చింది, ఈజ్ ఈక్వల్స్ టు, ఈ రెండిట్లలో డామినేట్ చేసేది గ్రేటర్, కాబట్టి దేని రాయాలి మనము, పి ఈజ్, ఇది కాదు మనకు కావాల్సింది పీకి టీకి మధ్య రిలేషన్ ఏమొస్తుంది, గ్రేటర్, కాబట్టి పి ఈజ్ గ్రేటర్ దాన్ టీ. పి ఈజ్ గ్రేటర్ దాన్ టీ వచ్చిందా, లేదు ఇక్కడ, కాబట్టి ఇది తప్పు. అలాగే క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అన్నాడు, క్యూ టు ఆర్, ఇదేమో క్యూ ఇదేమో ఆర్, రిలేషన్ చూడండి. క్యూ నుంచి ఆర్కి వెళ్ళేటప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు వచ్చింది, గ్రేటర్ దాన్ వచ్చింది, ఈజ్ ఈక్వల్స్ టు వచ్చింది, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు వచ్చింది, కానీ ఈ రెండిట్లలో సుపీరియర్ ఎవరు, డామినేట్ చేసేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, అనగా క్యూకి ఆర్కి మధ్య సంబంధం ఏముండాలి, క్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఆర్ అని ఉండాలి.
ఇది తీర్మానంలో ఉందా లేదా, ఇక్కడ ఉందా, అది వచ్చినటువంటి రిజల్ట్ ఇది, ఈ రిజల్ట్ ఇక్కడ ఉందా, లేదు ఇది తప్పు అంటే ఇట్ డస్ నాట్ ఫాలోస్ అని అర్థం. అలాగే P is greater than R అన్నాడు. Pకి Rకి మధ్య సంబంధం, ఇది Pకి Rకి మధ్య సంబంధం. Pనకు Rనకు మధ్య సంబంధంలో ఏమేమి వచ్చాయి, వీటిలో గ్రేటర్ వచ్చింది, ఈజ్ ఈక్వల్స్ టు వచ్చింది, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు వచ్చింది, ఈ మూడు వచ్చాయి. ఈ మూడిట్లలో డామినేట్ చేసేది గ్రేటర్. దేర్ ఫోర్ P is greater than R అంటాం, P is greater than R అంటాం. ఓవర్. సో దట్ ఇక్కడ ఉందా, ఉంది కాబట్టి ఇది ఫాలోస్. అట్లాగే నాలుగవ దానికి వెళ్దాం. T is greater than S అంటాడు. T is greater than S అంటే ఈ రెండిటికి మధ్య సంబంధం. ఈ రెండిటికి మధ్య సంబంధం కావాలి అంటే ఈ రెండిటి మధ్య ఇన్వాల్వ్ అయినటువంటి సైన్స్ని మనం చూసుకోవాలి. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఆ తర్వాత గ్రేటర్. ఈ రెండిట్లలో సుపీరియర్ ఎవరు, గ్రేటర్ సుపీరియర్. కాబట్టి మనకు వచ్చేటటువంటిది T is greater than S అని వస్తుంది. T is greater than S అనేది ఇది రిజల్ట్, ఇది ఫలితం. ఈ ఫలితం ఇక్కడ ఏకీభవించిందా లేదా, అవును, కాబట్టి ఇది ఫాలో అవుతుంది. ఓకే. సిమిలర్గా క్యూనకు ఆర్నకు మధ్య సంబంధం, రిలేషన్ బిట్వీన్ క్యూ అండ్ ఆర్, ఈ రెండిటికి మధ్య ఈజ్ ఈక్వల్స్ టు గ్రేటర్ వచ్చింది కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఈజ్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. ఈ రెండిట్లలో సుపీరియర్ ఎవరు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. అంటే ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏముంటుంది, క్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఆర్ అని రిలేషన్ ఉంటుంది. దేర్ ఫోర్ వెదర్ ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్, ఎస్ ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్, దేర్ ఫోర్ 5 ఫాలోస్. ఇవి లాజికల్ రీజనింగ్లో ఇన్పుట్ అవుట్పుట్ కానీ, ఇవి నేను ఇంతకుముందు రాయించాను కదా, స్టేట్మెంట్స్, కంక్లూజన్స్, తీర్మానాలు, సెలాయిజం అంటాం. సెలాయిజం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సెలాయిజం అలాగే స్టేట్మెంట్స్ కంక్లూజన్స్, స్టేట్మెంట్స్ అజంప్షన్స్, స్టేట్మెంట్స్ ఆర్గ్యుమెంట్స్, అండ్ సిమిలర్లీ నెక్స్ట్ మనం తీసుకున్నటువంటి ఇన్ఈక్వాలిటీస్, అవుట్పుట్, ఇన్పుట్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ మోడరేట్గా అడుగుతున్నాడు, వీటి మీద దృష్టి ఎక్కువ సారిస్తున్నాడు. వివిధ పేపర్లలో, వివిధ ఎగ్జామ్స్లలో ఈ క్వశ్చన్స్ ఇట్లా అడుగుతున్నాడు. కాకపోతే ఏంటంటే మనము ఒక టెక్నిక్గా నేర్చుకున్నాం అనుకోండి, చాలా 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 ఈజీగా ఉంటుంది. ఓకేనా. అట్లాగే నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తాను చూడండి. దేంట్లో సెలాయిజంలో కూడా ఒక చిన్న టెక్నిక్ చెప్తాను, ఆ తర్వాత కోడింగ్ డికోడింగ్లో కొంత ఒక టెక్నిక్ చెప్తాను, కౌంటింగ్ డయాగ్రామ్స్లో ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. చూడండి ఎట్లా ఉంటుంది అంటే మిగతా వాళ్ళకు మనకు తేడా ఖచ్చితంగా ఉండాలి, అదే మనం చేస్తున్నటువంటిది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ సెలాయిజంలో మీరు ఎప్పుడన్నా చూస్తే ఇలా ఉంటాయి. ఏముంటాయంటే అన్నీ కుక్కలు నక్కలు అంటాం. అట్లాగే ఇది ఒక స్టేట్మెంట్, అన్ని కుక్కలు నక్కలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దీని కింద అతను తీర్మానాలు. ఓకే, నేను బేసిక్ తీసుకొని చెక్ చేసుకుంటాను. ఓకే, అన్ని కుక్కలు నక్కలు ఇచ్చాడు. మొదటి తీర్మానం ఏంటి అంటే అన్నీ నక్కలు కుక్కలు అంటాడు, ఇది సత్యమా అంటాడు. అలాగే రెండవది కొన్ని కుక్కలు నక్కలు, ఇది సత్యమా కాదా అంటాడు. మూడవది కొన్ని నక్కలు కుక్కలు, ఇది సత్యమా కాదా అంటాడు. అలాగే నాలుగవది ఏ కుక్క కూడా నక్క కాదు అంటాడు, ఇది సత్యమా. అలాగే ఇంకో క్వశ్చన్ అడుగుతాడు, ఏ నక్క కూడా కుక్క కాదు అంటాడు, ఇది ఉందా. లేకపోతే నెక్స్ట్ కొన్ని కుక్కలు నక్కలు కావు అంటాడు, ఇది పాటిస్తుందా. లేదా కొన్ని నక్కలు కుక్కలు కావు అంటాడు. ఓకేనా, ఇవి పాటిస్తుందా అంటాడు. ఓకే, ఎవరు ఫాలో అవుతే, ఎవరు ఆన్సర్ చేస్తే వాళ్ళకే ఉద్యోగం అంటాడు. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ మనల్ని ఎక్కువ అడుగుతున్నాడు. ఈ మధ్య లాజికల్ రీజనింగ్ అంతా డామినేట్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవచ్చు. ఎట్లా దీన్ని ప్లాన్ చేస్తాం మనం. ఓకే, దీనికి యాక్చువల్లీ బేసిక్ చెప్పుకోవాలి. బేసిక్ అంతా చెప్పుకోనికి దాదాపుగా ఒక గంటన్నర పడుతుంది. నేను ఒక చిన్న టెక్నిక్స్ ట్రై చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆ టెక్నిక్స్ మనం చూద్దాం.
ఇప్పుడు అన్ని అనే సందర్భం వస్తే అన్ని లేదా ఏది కాదు, ఏ ఒక్కరు కారు, అలాగే అందరూ, ప్రతి ఒక్కరు, ప్రతిదీ, ఇట్లాంటి పదాలు వచ్చినప్పుడు దాన్ని యూనివర్సల్ పాజిటివ్ ప్రపోజిషన్ లేదా యూనివర్సల్ పాజిటివ్ స్టేట్మెంట్ అంటాం. కాబట్టి అన్నీ అన్నప్పుడు ఆల్ అంటాం. ఆల్ వచ్చినప్పుడు దీన్ని సబ్జెక్ట్ అంటాం. ఈ సబ్జెక్ట్ అనేది 100%గా ట్రీట్ చేస్తాం. అలాగే అన్ని కుక్కలు నక్కలు అన్నాడు. అన్ని కుక్కలు నక్కలు అంటే దీన్ని పాజిటివ్ స్టేట్మెంట్ అంటాం. ఎప్పుడైతే ఇది పాజిటివ్ స్టేట్మెంటో ఈ పాజిటివ్ స్టేట్మెంట్లో ఆబ్జెక్ట్ అనేది 50%గా ట్రీట్ చేస్తాం. ఫినిష్డ్. అది మెయిన్. ఓకే, ఇవన్నీ కూడా ముందు ఫస్ట్ క్లాస్లో మనం దీన్ని బేసిక్గా అంతా డిస్కషన్ చేస్తామండి. అది చేసిన తర్వాతనే దీని ముందుకు వెళ్దాం. సో 100%, 50% అంటాం. రైట్. ఇప్పుడు అన్నీ నక్కలు కుక్కలు, అన్నీ నక్కలు కుక్కలు అవుతున్నాయి అంటే ఇది పాజిటివ్ స్టేట్మెంట్ అంటాం. కొన్ని కుక్కలు నక్కలు, కొన్ని కుక్కలు నక్కలు అవుతాయి అంటే పాజిటివ్ స్టేట్మెంట్. కొన్ని నక్కలు కుక్కలు, కొన్ని నక్కలు కుక్కలు అవుతున్నాయి అంటే పాజిటివ్ స్టేట్మెంట్. ఏ కుక్క కూడా నక్క కాదు, కాదు. కొన్ని కుక్కలు కావు, కొన్ని నక్కలు కుక్కలు కావు, కావు, లేదు, కాదు, కూడదు, ఇవన్నీ కూడా నెగటివ్ స్టేట్మెంట్ అంటాం. ఏ స్టేట్మెంట్ అంటాం? నెగటివ్ స్టేట్మెంట్ అంటాం. సో ఇవేమో అన్నీ, కొన్ని, కొన్ని ఇంతవరకు అవుతున్నాయి, మిగతాదంతా నెగటివ్ స్టేట్మెంట్ అంటాం. కానీ అన్ని కుక్కలు నక్కలు అనేది ఇది కూడా పాజిటివ్ స్టేట్మెంట్. ఎప్పుడైనా సరే ఒక పాజిటివ్ స్టేట్మెంట్ పాజిటివ్ తీర్మానాన్ని ఇస్తుంది, కానీ నెగటివ్ తీర్మానాన్ని ఎట్టి పరిస్థితులలో ఇవ్వదు. బేసిక్ పాయింట్ అది. ఒక ధనాత్మక ప్రకటన ఎల్లప్పుడూ ధనాత్మక తీర్మానాన్ని మాత్రమే ఇస్తుంది. ఎట్టి పరిస్థితులలో, ఎలాంటి పరిస్థితులలో కూడా రుణాత్మక తీర్మానాన్ని ఇవ్వదు. అది మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ 4 రుణాత్మక స్టేట్మెంట్స్, ఈ 4 రుణాత్మక తీర్మానాలు పాటించవు. ఎందుకు పాటించవు? కారణం ఇచ్చినటువంటిది ఏది? ధనాత్మక స్టేట్మెంట్. ధనాత్మక స్టేట్మెంట్ నుండి, ధన స్టేట్మెంట్ నుండి రుణ తీర్మానాలు పుట్టవు. రుణ తీర్మానం నుండి రుణ తీర్మానమే పుడుతుంది, ధన తీర్మానం నుండి ధన తీర్మానమే పుడుతుంది. కాబట్టి ఇది పుట్టదు, తీసేస్తాం. సో ఇదైపోయినాక ఇప్పుడు ఈ మిగిలిన 3 ఏది పాటిస్తుంది, ఏది పాటించదు. ఓకే, మనం జాగ్రత్తగా ప్లాన్ చేస్తే అన్నీ అనే పదము యూనివర్సల్ అంటాం. అన్నీ అనే పదము యూనివర్సల్ అంటాం. అన్నీ నక్కలు కుక్కలు అంటాం. అన్నీ నక్కలు కుక్కల్లో ఇది అన్నీ యూనివర్సల్. యూనివర్సల్ ఇది పాజిటివ్. అన్నీ వచ్చినప్పుడు సబ్జెక్ట్ను 100% అంటాం. ప్లస్ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ ఏమవుతుంది? 50% అంటాం. అట్లాగే ఇక్కడ కొన్ని కుక్కలు నక్కలు, అన్నీ అంటే అందరూ, మొత్తము, అన్నీ 100%. కొన్ని అంటే కొన్ని మాత్రమే, కొన్ని అంటే దీన్ని 50% అనుకుంటాం. ప్లస్ స్టేట్మెంట్లో, ప్లస్ కంక్లూజన్లో ఎప్పుడు కూడా ఆబ్జెక్టివ్ 50%గానే ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా కొన్ని అన్నాడు 50%. ఇక్కడ కుక్కలు అనేది ఇది 50%. ఎందుకు? ప్లస్లో ఎప్పుడు కూడా ఆబ్జెక్టివ్ 50% ఉంటుంది. శ్రద్ధగా వినండి. నెగటివ్ స్టేట్మెంట్లో మాత్రమే ఆబ్జెక్టివ్ 100%గా ఉంటుంది. ఇదంతా కూడా రెగ్యులర్ క్లాస్లో చాలా నీట్గా, క్లియర్గా, స్టెప్ బై స్టెప్ అన్నీ ఒకిటుక ఇలా పేర్చుకుంటూ వెళ్తాం. ఓకే, కాకపోతే ఇక్కడ చిన్నగా నేను చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను కాబట్టి ఆ ఎక్స్ప్లెనేషన్ చూడండి ఎట్లా ఉంటుంది. ఇప్పుడు అన్ని కుక్కలు నక్కలివి డివైడ్ చేసుకున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 100%గా మారొచ్చు, తప్పులేదు. అలాగే 100% 50%గా మారొచ్చు, తప్పులేదు. అలాగే 50% 50%గానే ఉండొచ్చు, ఎస్, తప్పులేదు. కానీ ఈ 50% అనేది ఎట్టి పరిస్థితులలో 100% కాకూడదు. ఎట్టి పరిస్థితులలో
100% కాకూడదు. 100 కావచ్చు, 150 కావచ్చు, 50 కావచ్చు, కానీ 50 అనేది ఎట్టి పరిస్థితులలో 100 కాకూడదు, కావద్దు, కాదు కూడా. దేర్ఫోర్ అదొకటే తప్పు. మిగతావన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దాని నుండి స్టేట్మెంట్ని మనం డిసైడ్ చేస్తాం. ఎలా? ఇటు చూడండి, ఇక్కడ నక్కలు ఎంత ఉంది? 100% ఉంది ఈ తీర్మానంలో. కానీ ఒరిజినల్ స్టేట్మెంట్లో నక్క ఎంత ఉంది? 50% ఉంది. 50% ఉన్న నక్క 100% అవుతుందా? 50% 100% కావచ్చా? కావద్దు, తప్పు. కాబట్టి ఈ మొదటి స్టేట్మెంట్ ఫాలో కాదు, అంటే మొదటి స్టేట్మెంట్ సత్యం కాదు అని అర్థం. అలాగే ఇప్పుడు రెండవ దాంట్లో కొన్ని కుక్కలు నక్కలు అన్నాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, కుక్క అనేది ఒరిజినల్ స్టేట్మెంట్లో 100 ఉంది. 100 కాస్త 50 అయ్యింది. 100 కాస్త 50 కావచ్చు. ఎస్. నక్క 50 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 50 కావచ్చా? కావచ్చు. రెండు సత్యమే. దేర్ఫోర్ ఇట్ ఫాలోస్ అంటాం. చాలా ఈజీ అండి, చాలా అంటే చాలా ఈజీ. ఇట్లా ఈ లాజిక్గా ఇలా నేర్చుకోవాలి, ఈజీగా కొట్టుకొని రావచ్చు. సిమిలర్గా ఇక్కడ చూడండి, మళ్ళీ నక్క 50%. 50%గా మారింది. ఈఎస్ మారొచ్చు, తప్పు లేదు, ఫాలోస్. అలాగే ఇక్కడ కుక్క 100 ఉన్నది 50. 150 కావచ్చా? 150 కావచ్చు. అవును, రెండు సత్యాలే. దేర్ఫోర్ ఇది పాటిస్తుంది. అనగా 2, 3లు పాటిస్తాయి అని అర్థం. 2 and 3 ఫాలోస్ అని రాసుకుంటాం. ఓకే, రైట్. సీనియర్స్ ఎవరన్నా ఉండాలి, కానీ దిమ్మ తిరుగుతుంది ఇలా లాజిక్ చూసి. ఓకే, సో ఇట్ విల్ బి లైక్ దిస్. రీజనింగ్ అంతే, చిటికల మీద దీన్ని ప్లాన్ చేసుకుంటూ బయటికి రావచ్చు. ఓకేనా? కాకపోతే ఏంటంటే కరెక్ట్గా క్లాసెస్ వినాలి, శ్రద్ధగా ఉండాలి. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉత్సుకత ఉండాలి, మనకు ఎంతూజియాజం ఉండాలి. ఓకే, ఈసారి సబ్ ఇన్స్పెక్టర్ 100%, 50 లోపల ర్యాంక్, 25 లోపల ర్యాంక్ రావాలి అనుకుంటే ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. గాడిద మూత మోయొద్దు, లాజిక్గా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్తే మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? రైట్. ఓకే, అట్లాగే నేను కోడింగ్లో కొంత డికోడింగ్లో మనకు బోలెడన్ని మోడల్స్ కనిపిస్తూ ఉంటాయి. డికోడింగ్లో చూడండి, ఫస్ట్ది మనకు కనిపించేది డికోడింగ్లో జస్ట్ ఐఎమ్ గివింగ్ ది ఎక్స్ప్లెనేషన్. ఒక 5 minutes అసలు ఈ టాపిక్లో ఏమేమి ఉంటాయి, ఎట్లా ఉంటాయి, ఏంది అనేది మనం జాగ్రత్తగా చూద్దాం. అసలు దీంట్లో ఎక్కువ వస్తాయి. దీంట్లో ఒక్కొక్కసారి లాస్ట్ ఇయర్ 16 questions వచ్చాయి. 14 questions వచ్చే ప్రతిసారి ఉంటాయండి. 12 questions అయితే మినిమంగా కనిపిస్తాయి. వీటిని డీల్ చేసుకోవాలి. ఇవి డీల్ చేస్తే అన్ని టాపిక్స్ కవర్ అయినట్టే మనకు. కాబట్టి డికోడింగ్లో ఫస్ట్ వచ్చేది మనకు అక్షరాలకు సంబంధించినటువంటి అక్షరాల కోడింగ్ అంటాం. ఓకేనా? అలాగే అక్షరాల కోడింగ్ సంఖ్యా కోడింగ్ అంటాం, నంబర్కి సంబంధించింది. ఆ తర్వాత రెండవది పదాల కోడింగ్ అంటాం. ఆ తర్వాత మూడవది సమాచార కోడింగ్ అంటాం, సమాచార కోడింగ్. నాలుగవది విశ్లేషణాత్మక కోడింగ్. ఇది సూపర్ ఉంటాయి ఈ లెక్కలన్నీ కూడా. ఈ మధ్య కాలంలో దీంట్లోకే ఎక్కువ అడుగుతున్నాడు, విశ్లేషణాత్మక కోడింగ్. ఆ తర్వాత ఐదవది మాత్రికా కోడింగ్ అంటాం, మాత్రికా కోడింగ్ అంటాం. ఓకేనా? మాత్రికా కోడింగ్ ఇట్లా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు అక్షరాల కోడింగ్లో దాదాపుగా మనం 15 మోడల్స్ నేర్చుకుంటాం. ఎన్ని? 15 మోడల్స్. 15 మోడల్స్ ఇలా ఉంటాయి చూడండి. 1, 2, 3 ఇలా ఇచ్చేస్తాడు. ఇది ఇలా మారింది, 1, 2, 3గా మారింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లస్, ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లస్, ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లస్. అయితే నెక్స్ట్ది కూడా మనం ఏం చేయాలా? అదే లాజిక్ని అప్లై చేసుకొని రావాలి. ఇట్లా ఉంటాయి. ఒకటి రివర్స్ వస్తుంది, ఈ విధంగా రివర్స్ వస్తుంది. ఆ తర్వాత వచ్చేది నెక్స్ట్ విపర్యాలకు సంబంధించింది. ఇట్లా మొత్తం ఓవరాల్గా మనం ఎన్ని మోడల్స్ నేర్చుకుంటాం? దాంట్లో 15 మోడల్స్. పిండి ఇక్కడే పర్ఫెక్ట్ అయిపోతాం. 3-4 టాపిక్స్ అంతా కూడా ఇక్కడ మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటాం. ఓకే, పదాల కోడింగ్. పదాల కోడింగ్లో ఎరుపు రంగును తెలుపు రంగుగాను, తెలుపు రంగును నలుపు రంగుగాను, నలుపు రంగును ఆకుపచ్చ రంగుగాను కోడ్ చేసినట్లయితే నిర్మలమైనటువంటి ఆకాశం, లేదా ఇప్పుడు ఉన్నటువంటి బోర్డు ఏ కలర్లో ఉంది అంటాడు. దీంట్లో 2 రకాలు ఉంటాయి. మంచోళ్ళు తప్పు చేస్తారు. ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో బాగా తప్పు ఈజీగా దొరుకుతారు, తెలుగు మీడియంలో అయితే దొరకరు. ఎందుకంటే తర్జుమా చేసేటప్పుడు మారిపోతుంది. కానీ అదే ఇంగ్లీష్ మీడియంలో అయితే ఇక్కడ ఈజీగా దొరుకుతారు. చేంజ్ ఉంటుంది. వైట్ ఈజ్ కోడెడ్ యాజ్ బ్లూ ఈజ్ డిఫరెంట్. వైట్ మీన్స్ బ్లూ ఈజ్ డిఫరెన్స్. ఆ రెండు కూడా వేరువేరుగా ఉంటాయి. 2 మోడల్స్ ఉంటాయి దాంట్లో. ఓకే,
ఆ తర్వాత సమాచారం అంటే మెసేజ్. వెల్, మనందరికీ చాలామందికి తెలుసు అది. ఇలా ఇస్తాడు క్వశ్చన్. 2, 3, 4 అనగా ఐ యామ్ గోయింగ్ అంటాడు. అలాగే 4, 5, 6 అనగా యు ఆర్ కమింగ్, యు ఆర్ గోయింగ్ అంటాడు. ఓకేనా? అట్లాగే 7, 2 ఆ తర్వాత 1 అనగా ఈ 7, 2, 1 కన్నా 6 రాద్దాం. 7, 2, 6 అనగా ఐ అండ్ యు అని అర్థం. ఇలా ఇచ్చేసి ఇందులో నుంచి ఓ బిట్ అడుగుతూ ఉంటాడు మనకు. 5 యొక్క కోడ్ ఎంత, లేదా 2 యొక్క కోడ్ ఎంత, లేదా 3 యొక్క కోడ్ ఎంత, ఇలా అడుగుతుంటారో ఇవి మీరు పర్ఫెక్ట్గా ఆన్సర్ మనం చేయొచ్చు. దాంట్లో తిరుగులేదు. వీ కెన్ డూ వెరీ ఈజీలీ. ఈ విశ్లేషణాత్మక అనేది కొత్తది. ఇదే రావాలి, ఇది వస్తేనే మన ర్యాంక్ ఎక్కడో ఉంటాం మనం. లేకపోతే అందరు చేస్తారు ఆ ప్రాబ్లమ్స్ అని. విశ్లేషణాత్మక కోడింగ్లో ఏం చేస్తాడు అంటే ఒక బాక్స్ ఇలా ఇస్తాడు. ఒక క్వశ్చన్ నేను ఇస్తున్నా, ఇలా ఒక బాక్స్ డబ్బిస్తాడు. ఈ పి అక్షరము @ అంటాడు, లేదా 1. అలాగే క్యూ అక్షరము 2 అంటాడు. అలాగే ఎస్ అంటే 4 అంటాడు. టీ అక్షరం 0 అంటాడు. జే అక్షరం R అంటాడు. అలాగే కే అక్షరం 7 అంటాడు. ఇదేమో టీ అయిపోయింది కాబట్టి యు అనే అక్షరం ఇదేదో 9 అంటాడు. అనేసి 1, 2, 3, 4 రూల్స్ ఇస్తాడు వీడు. 1, 2, 3, 4 రూల్స్ ఇస్తాడు. అనగా మొదటి అంకె ఇలా ఇస్తాడు. మొదటి అంకె సరి సంఖ్య అయి ఉండి చివరిది బేసి సంఖ్య అయినా రెండింటికి ఈ ఎక్స్ను కోడ్ చేయండి అంటాడు. ఇలా రూల్స్ ఇస్తాడు. మనం ఆ రూల్ చదువుకోవాలి. ఇన్ టైంలో చదువుకొని ప్రాబ్లం చేసేటప్పుడు ఇది అప్లై చేసుకొని ప్రాబ్లం చేయాలి. సో ట్రెండ్ అంతా మారిపోయింది. పాత లెక్కలు లేవు. పాతవి కొన్ని నేర్చుకోవాలి, కొత్తవి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ముందుకు రావాలి. సో ఇక్కడ నేను ఈ కేజీహెచ్ ఇన్స్టిట్యూట్ ఈ ఆఫ్లైన్ క్లాసెస్, ఈ వీడియో క్లాసెస్లో ఇవన్నీ కూడా మీకు ఒక పద్ధతిలో క్రోడీకరించి అమర్చి ఒకదాని వెనుక ఒకటి క్లియర్గా అమర్చి మనం వీడియోస్ దీంట్లో తయారు చేస్తున్నాం. పర్ఫెక్ట్గా సంపూర్ణంగా మీకు సబ్జెక్ట్ అంతా మీకు చేరేటట్టుగా మేము ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా మీ మిత్ర బృందానికి, మీ తోటి విద్యార్థులకు, గ్రామీణ ప్రాంతపు విద్యార్థులకు వీరందరికీ మీరు తెలియజేయండి. ఇసాక్ సార్ గారి క్లాసెస్ కేజీహెచ్ వాళ్ళ దాంట్లో లభిస్తున్నాయి. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకున్నటువంటి ఏ ఛానల్స్ అంటే ఏ ప్రొవిజన్ అంటాము, ఏ యాక్సెస్ ఉన్నాయో యాక్సెస్ ద్వారా సంప్రదించి దీన్ని ప్లాన్ చేసుకోండి, లబ్ధి పొందండి. ఒకటి మాత్రం ఘంటాపథంగా మనం చెప్పొచ్చు, ఏంటి అంటే క్వాలిటీ, నాణ్యత, డిసిప్లిన్డ్గా సబ్జెక్టు పోకుండా మీకు 200% న్యాయం చేయడానికనే నేను ప్రయత్నం చేస్తాను. నా స్టూడెంట్స్కి లక్షల మంది ఉన్నారు, దే నో వెల్. ఓకేనా? సో ఈరోజు మనం అంతా కూడా ఏం నేర్చుకున్నాం? అనాలిసిస్ అంతా నేర్చుకున్నాం. అనాలిసిస్లో ఎట్లా ఉంటాయి అనేది నేర్చుకున్నాం. నేను ఒక 3 టాపిక్స్ మీకు తెలియనివి, ఇన్ఈక్వాలిటీస్ ఒకటి, సెలాయిజం పైన కొద్ది కాన్సన్ట్రేట్ చేసినాను. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేశాను, ఈ కోడింగ్లో కొన్ని మోడల్స్ ఉంటాయి, ఆ మోడల్స్ నేను మీకు చెప్పాను. ఓకేనా? రైట్. సో గతంలో మీరు నేర్చుకున్నటువంటి రీజనింగ్కి ఇప్పుడు నేర్చుకున్నటువంటి రీజనింగ్కి బోలెడంత తేడా ఉంటుంది, బోలెడన్ని మోడల్స్ కొత్తగా కనిపిస్తాయి. ఓకే, సో దీన్ని మీరందరూ కూడా సద్వినియోగపరచుకోగలరు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.